అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. చంద్రగ్రహణం అంటే చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి సూర్యుడి నుండి వచ్చే కాంతిని అడ్డుకుంటుంది. దానివల్ల చంద్రుడిపై నీడ పడుతుంది. దీని ఫలితంగా భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం మధ్యస్థ సమయం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిషం పూర్వభద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం రాత్రి 9:58 ప్రారంభమవుతుంది. గ్రహణం వ్యవధి మొత్తం 3:28 ఉంటుంది. సెప్టెంబర్ 7 రాత్రి 11:42 చంద్రుడు సంపూర్ణంగా కనబడడు. ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అరుదైన దృశ్యం భారతదేశంలోని 15 నగరాల్లో స్పష్టంగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణం, కాలుష్యం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7న రాత్రి 9:57 ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. అయితే సంపూర్ణ గ్రహణం రాత్రి 11:42 నుండి 12:47 వరకు ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉంటాడు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు. ఈ దృశ్యం దాదాపు 65 నిమిషాల పాటు కనబడుతుంది. వాతావరణం స్పష్టంగా ఉంటే భారతదేశంలోని 15 నగరాల్లో అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, లక్నో, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, గౌహతి, పాట్నా, భోపాల్, భువనేశ్వర్లో ఇది మరింత స్పష్టంగా కనబడుతోంది. తూర్పు పశ్చిమ భారతదేశంలోని కోల్కతా, గౌహతి, తూర్పు భారతదేశంలో చంద్రోదయం ప్రారంభమవడం వల్ల గ్రహణ ప్రారంభం మరింత స్పష్టంగా కనబడుతుంది. అదే సమయంలో ముంబై, అహ్మదాబాద్ వంటి పశ్చిమ భారతదేశంలో గ్రహణం పూర్తిగా కనిపిస్తోంది. కానీ చంద్రోదయ సమయం కొంచెం ఆలస్యంగా ఉంటుంది. హిందూ విశ్వాసం ప్రకారం గ్రహణ సమయానికి 9 గంటల ముందు సూతక్ కాల్ ప్రారంభమవుతుంది. సూతక్ కాల్ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేయబడతాయి. అంటే సూతక్ కాల్ సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:57 నుండి గ్రహణం ముగిసే వరకు, అంటే సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని కాశీలోని విశ్వనాథ ఆలయం సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:57 నుండి సూతక కాలంలో మూసివేయబడుతుంది. సెప్టెంబర్ 8వ ఉదయం శుద్ధి తర్వాత గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే ఆలయ తలుపులు తెరవబడతాయి. అదేవిధంగా అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయ తలుపులు కూడా సూతక కాలంలోనే మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి ఆచారాలతో దర్శనం ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం కూడా సూతక కాలంలోనే మూసివేయబడుతుంది. కొన్ని ప్రత్యేక నమ్మకాల కారణంగా కొన్ని ఆలయాలు సూతక కాలంలో కూడా తెరిచి ఉంటాయి. వీటిలో బీహార్లోని గయలో ఉన్న విష్ణుపాద ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంపై గ్రహణ ప్రభావం ఉండదని నమ్ముతారు. కాబట్టి సూతక కాలంలో ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి. రాజస్థాన్లోని బిగ్నీర్లోని లక్ష్మీనాథ ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల ఆలయం కూడా సూతక కాలంలో తెరిచే ఉంటాయి. భక్తుల దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.